భగవంతునిపై ఆటలు వద్దు. ఎమ్మెల్యే ప్రశాంతి. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక వైకుంఠ నిలయం లాంటిదని, అలాంటి వైకుంఠ నిలయంపై దుష్ప్రచారం చేయడం చాలా బాధాకర విషయమని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అన్నారు. ఏ పార్టీ వారైనా భగవంతునితో ఆటలాడవద్దని హితవు పలికారు. దేవదేవుడు లాంటి వెంకటేశ్వర స్వామిపై అనవసరంగా అబండాలు వేస్తున్నారని, అలాంటి వ్యక్తులను ఆ వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా శిక్షిస్తాడని ప్రశాంతిరెడ్డి అన్నారు. తిరుమలలో గోశాలలోని గోవులు చనిపోయాయని దుష్ప్రచారం చేస్తున్నారని, అది అబద్ధమో నిజమో పూర్తి స్థాయిలో విచారించాలని ఆమె అన్నారు. ఏదేమైనా వైకుంఠ నిలయం లాంటి తిరుమల తిరుపతి దేవస్థానంపై విమర్శలు చేయవద్దని అన్ని పార్టీలకు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి రిక్వెస్ట్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది వైకుంఠ నిలయం లాంటిది. అక్కడ ఏ భక్తుడైనా, ఏ ఒక్కరైనా, ఏ మనిషి అయినా దేశ దేశాల నుంచి ప్రపంచం మొత్తం మనకి ఎంతో గొప్పగా కొలుసుకునే భగవంతుని నిలయం అది. వైకుంఠ నిలయం అంటే మనము ఆ కొండల్లో అడుగు పెడితే ఎక్కడో ఉన్నట్టుంటుంది. ఆ స్వామి వారిని కేవలం ఎవ్వరు కూడా, ఏ పార్టీ వాళ్ళు కూడా ఎవరు కూడా ఆయన మీద రాజకీయం చేయకూడదు. అది ఎవరికి కూడా మంచిది కాదు. ఒక గోవులని, ఒక తోపులాటని, ఇంకొకటని ఇవన్నీ కూడా మీరు మాట్లాడండి, రాజకీయాలు చేసుకోండి, ఏదైనా చేసుకోండి, కానీ భగవంతుని మీద రాజకీయాలు చేయొద్దని చెప్పి నేను అందరినీ, ఏ పార్టీ వాళ్ళనైనా నేను కోరుకుంటున్నాను. ఆ భగవంతుడి మీద రాజకీయాలు చేసిన వాళ్ళు ఇప్పటి వరకు ఎవరు బాగుపడిన దాఖలు లేవు. మనము దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన భగవంతుడు, ఆయన దగ్గర ఉండే ఏ తప్పు జరిగినా, ఏది జరిగినా ఎవరైతే చేశారో వాళ్ళు తప్పకుండా శిక్షించబడతారు. దాని గురించి మనం ధర్నాలు చేయబడలేదు, ఉపన్యాసాలు ఇవ్వబడలేదు, ఒకరిని విమర్శించబడలేదు, ఏమి ఇవ్వలేదు. మనకందరికీ అతీతుడైన శక్తి భగవంతుడు. ఆ భగవంతుడి మీదే రాజకీయాలు, మాటలు, ఆయన దగ్గర ఉండే దీని గురించే మాట్లాడాల్సిన. ఇప్పుడు సపోజ్ అలా జరిగింది, అక్కడ ఎందుకు జరిగింది, ఏమయ్యాయి, నోరు లేని ఆ జీవాలకి ఎందుకు ఇలా జరిగింది అని సామాన్య మనిషిలాగా మనం వెళ్ళి ఏమైనా చేయగలిగితే చెయ్యాలి. అంతేగాని అది ఇంకొకరి మీద రుద్దడం, కావాలని ఎవరు మూగ జీవుల మీద మన ప్రతాపాలు చూపించడం, వాటిని కూడా రాజకీయం చేయడం అనేది నిజంగా చాలా దురదృష్టకరము. కాబట్టి ఏదున్నా ఆయనే చూసుకుంటాడని నేను అనుకుంటున్నాను.